ప్రియులు మా అన్న భారతరావు గారికి ప్రత్యేక వందనాలు. అలాగే రామేశ్వర పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ జోసెఫ్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. దేవుని దాసులు పెద్దిరాజు గారికి, అలాగే నేటి వర్తమానికులు రాజు గారికి, అలాగే శ్రతన్ గారికి, మధురాజు గారికి, అలాగే సహాయ కాపరి మహానుకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఇచ్చేసిన మీ అందరికీ సింగర్ నల్లివారికి, అలాగే మా చెల్లి బృందానికి, శుద్ధవల్లి బృందానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ప్రముఖులు డాక్టర్ చెల్లింగి నాగరాజు గారిని వేదిక పైకి రావాల్సిందిగా ప్రేమతో వారికి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. వారు కూడా మాతో పాటు వేదికపై నుండి అమ్మింగ్ వస్తుంది సౌండ్, మాతో పాటు వేదికపై నుండి సంతోషించాలని ప్రేమతో వారికి ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సోదరుడు దీపాటి రాజుబాబు గారు వచ్చి ప్రారంభపు ప్రార్థన చేసి ఈ కార్యక్రమమును ప్రారంభించవలసిందిగా వారిని తావులోనికి ఆహ్వానిస్తున్నాను. సోదరుడు దీపాటి రాజుబాబు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారికి ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. రెండవదిగా దేవుని యొక్క దాసురాలు నిర్మలా జోసెఫ్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని తావులోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదట సోదరుడు రాజుబాబు గారు, తదుపరి దేవుని యొక్క దాసురాలు నిర్మలా జోసెఫ్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ఈ తావులోనికి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన పెద్దలకు, మరి సహోదరులకు, అలాగే వేదిక పైన మరి అలాగే ఉన్నటువంటి దేవ సేవకులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి రోజు మరి క్రిస్మస్ యొక్క వేడుకల్లో వచ్చిన ప్రతి ఒక్క సహోదరుడికి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పాస్టర్ గారు భారతరావు గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనకు సమీపించినటువంటి మరి రవి గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తామని సమయంలో ప్రార్థన సిద్ధం. అందరూ కూడా తలలు ఉంచినట్లయితే ఒక మారు దేవుణ్ణి ప్రార్థన సిద్ధం. అందరూ కూడా ప్రార్థన గీవించండి. మహాపరిశుద్ధుడు తండ్రి, కృపగల మరక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన, వందనాలు ప్రభువా. నాయన నీకు ఉచితమైన ప్రేమ చేత, కృప చేత నా ప్రభువా గడిచిన ప్రభా మరి దినములన్నీ ఎంతగానో కాచి కాపాడుకుంటూ వచ్చిన దేవుడవు. ఈ యొక్క 2024 సంవత్సరంలో నైనా ప్రభా యొక్క 12వ నెలలో నైనా ఇక 28వ తారీఖు ఈరోజు ఈ సాయంకాలం వేళలో ప్రభా నేక మరి నేను ప్రభా క్రీస్తు వేడుకను ప్రభా మేము జరుపుకోవడానికి మరి నైనా నువ్వు ఇక ఇచ్చిన కృపను బట్టి తుదిస్తూ ఉన్నాం. వందనాలు ప్రభా. ఇంతవరకు పాటలతో ఎంతగానో నేను మహింపరిచిన బిడ్డలను బట్టి తీస్తూ ఉన్నాం. వందనాలైనా ప్రభా నీ కార్యక్రమం ప్రారంభిస్తుండగా ప్రభా యారనంతట్లో మీరు ఉండండి నైనా. ప్రారంభం మొదలుకొని ఆఖరి నిమిషం వరకు నా తండ్రి ఈ కృపలో నీకు ఆదరణ ప్రభా నీ పరిశుద్ధాత్మతో నడిపించమని నైనా ప్రభా ఈ యొక్క కార్యక్రమానికి పూనుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి నైనా. మరి అనేక మంది ప్రభా గుప్పులు లేపి నైనా ప్రభా మరి అని వేళ చెల్లించిన కుటుంబాలందరిని బట్టి తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నైనా. చేరువచ్చిన సేవకులను ప్రభా నైనా నీకు నామములో ప్రభ దీవించమని ఇగో ప్రభ మాకు నేను ఇగో ప్రభు ఈరోజు వర్తమానం అందించబోతున్నా మరి నేను నీవు ఏర్పాటు చేసుకునే యొక్క దాసుడిని బట్టి వందనాలు, స్తోత్రాలు ఇస్తూ ఉన్నాం ప్రభా. సిలుసంతా మరుగుపరచండి నైనా. ఏరిట్లా ఆత్మీయ నడిపించమని నైనా ప్రభా. మరి నైనా ప్రభు మాకు అందరికీ సంఘానికి కావాల్సినటువంటి వాక్యమును నైనా ప్రభా రానున్న దినాల్లో నా తండ్రి మేము ఏ విధంగా జీవించాలో, మా యొక్క విశ్వాస జీవితాన్ని ఏ విధంగా కొనసాగించుకోవాలో ప్రభా నీ దాసుల ద్వారా మాకు నేర్పించమని నాయన. మీరు యొక్క పలుకులు ప్రభా నీ దాసు ద్వారా నోటి ద్వారా మాకు నేర్పించమని నాయన. వినుచున్న మాకందరికి ప్రభా వినగల చెవులు, గ్రహించగల మనస్సును ప్రభా మీరు అనుగ్రహించి
నేను ఆ పరిశుద్ధాత్మ మా మధ్య నుంచి ప్రభా మరి యొక్క ఆరాధనతో మీరే నడిపించమని, మీరే మహిమ పొందమని మా రక్షకుడైన యేసు స్వామి ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామకు వేల స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం దేవా. నీకు వందనం నాయన. మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు వందనం తండ్రి. నాయన ఈ సంఘాన్ని ఎంతగానో దీవించినాం తండ్రి, ఎంతగానో ప్రేమించున్నాం దేవా. నీకు వందనం నాయన. నానాటికి అభివృద్ధి చెందించిన దేవా నీకు వందనం తండ్రి. ముఖ్యంగా నాయన తండ్రి మరి మావి గారిని ఏర్పాటు చేసుకుని తండ్రి నాయన యొక్క సంఘాన్ని ప్రభావైనా ఎంతగానో అభివృద్ధి చేసే దేవా నీకు వందనైనా. సంఘాన్ని బిడ్డలందరూ దీవించినైనా మరి పెద్దలని శ్రేణి బిడ్డలని తండ్రి మరి అవనస్తులందరూ కూడా కాచి కాపాడు దేవా నీకు వందనైనా. ఈ రోజు రాయన ప్రత్యేకంగా తండ్రి ప్రభావ క్రిస్మస్ ఆరాధన జరుగుతుండగానైనా మీ సన్నిధి మాకు తోడుకుంచి నడిపించండి ప్రభావ. మీ అంతా కూడా ఈ యొక్క సన్నిధానంలో పాల్పొంచిన భాగ్యం ఇచ్చే దేవా నీకు వందనైనా. 2024 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడినాయన. మరి చివరి నెలలో మేము ఉన్నాం తండ్రి. చివరి దినాల్లో ఇంతవరకు మమ్మల్ని అంతా కూడా సజీవులుగా ఉంచి కాచి కాపాడిన దేవా నీకు వందనైనా. ఈ రోజు నాయన జరిచిన కార్యక్రమంలో సహాయం తెచ్చిన ప్రభావైనా. ఇప్పుడు నాయన జరిచిన ఆయన ఆరాధనలో మీరు ఉండండి ప్రభావ. నీకు దాసుల వాక్యం చెప్పుచుండగానే మనం బలపరచండి ఆయన. ఈ యొక్క దాసుల ద్వారా వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడిన దేవానికి ఉందనైనా. మరి కూడా వచ్చిన దైవజనుల్ని సంఘబడిని ప్రతి గ్రామాన్ని అందరూ కూడా దీవించమని వచ్చినాం తండ్రి. మీరు తండ్రి ఈ లోకానికి ప్రభావ సమాధానం వచ్చారు తండ్రి. నీకు అనేక మంది అయినా అనేక చోట్ల ఈరోజు ప్రభావ నెమ్మది లేని వారుగా ఉంటున్నారు తండ్రి. అయితేనైనా మీరు తండ్రి పసిబాలుడుగా మా కొరకు తగ్గించుకుని లోకానికి వచ్చావు దేవానికి వదనైనా. మీ యొక్క సమాధానాన్ని మాకు ఇవ్వటానికి వచ్చావు తండ్రి. అతిథిగా అంత పొందుకునే వారంగా ఉంటే సాయం తెచ్చమని నా జరిచిన ఆరాధనలో మీరు సాయం చేసినైనా మీరే మాకంత పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి సోదరుడు రాజుబాబు గారికి, అలాగే దేవుని యొక్క దాసురాలు నిర్మలా జోసెఫ్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సభపక్షంగా. ఇది నా లేఖన భాగాలను మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పాత నిబంధన పాఠములో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు గొల్లా వల్లి గారు వచ్చి చదివి వినిపిస్తారు. రెండవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనం వరకు బిట్ని గారు వచ్చి చదివి వినిపిస్తారు. మూడవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు భారతి సురేష్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. మొదటిగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు ప్రియబిడ్డ వలి చదివి వినిపిస్తారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 7 వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరుచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆమేన్. రెండవ లేఖన భాగాన్ని బిట్ని వచ్చి చదివి వినిపిస్తారు. త్వరగా రావాలి. నేను ముందే ఎందుకైనా వచ్చేసానంటే 1 by 1 ఎవరు ఆలస్యం చేయకుండా త్వరగా ఇక్కడ రెడీగా ఉంటారని నేను అనౌన్స్ చేయడం జరిగింది. తదుపరి భారతీ సురేష్ గారు కూడా 3వ లేఖన భాగాన్ని చదవడానికి సిద్ధంగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-7 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహిమ సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పత్తిగొడ్డలతో చుట్టుబడి ఒక తొట్టెలో
పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడుకొని సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మూడవదిగా అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు భారతీ సురేష్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. లేఖన భాగాలు చదివినటువంటి ప్రియబిడ వలికి బట్నికి అలాగే సహోదరి భారతీ సురేష్లకు సభపక్షముగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేక గీతాన్ని విందాం. రష్మ మాధురి, రత్న మాధురి ఇరువురు వచ్చి ఒక మధుర గీతాన్ని వారు వినిపిస్తూ ఉంటుండగా ఈ క్రిస్మస్ సందర్భముగా కానుకలు సేకరించబడతాయి. దయచేసి మీరందరూ మీ కానుకలు చేత పట్టుకుని బిడ్డలు పాడుతూ ఉండగా మీ ముందుకు వచ్చినటువంటి వారికి కానుకలు సమర్పించాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. కానుకలు సేకరించేటువంటి స్థానిక సంఘ బిడ్డలు ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. కానుకలు సేకరించేటువంటి వారు స్థానిక సంఘ బిడ్డలు ముందుకొచ్చి బిడ్డలు రష్మ మాధురి, రత్న మాధురి వారిరువురు చక్కటి గీతాన్ని ఆలపిస్తూ ఉంటుండగా మనందరము కానుకలు సమర్పిద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. ఉరువడా పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే. ఉరువడా పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది.
యేసు జన్మించెను. రండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఆకాశములో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. ఆకాశములో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. పాప శాపమే తొలగించుటకు, గొప్ప రక్షణే మనకించుటకు. పాప శాపమే తొలగించుటకు, గొప్ప రక్షణ మనకిచ్చుటకు. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఊరు వాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. ఊరు వాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. హల్లెలూయా. జనం ఎక్కువ ఉన్నారని సంచి పెద్దది ఇచ్చే మొట్లు కూడా రాలేదు. మరి ఈ సమయంలో ఎత్తబడినటువంటి కానుకల కొరకు సోదరులు, దేవుని యొక్క దాసులు పెద్దిరాజు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని తావులోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థనలోకి విందాం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సంబంధించినటువంటి అయ్య గారికి, అలాగే జోషఫ్ గారికి, దండపాటి భారతరావు గారికి, రాజు గారికి, అమ్మదరాజు గారికి, అలాగనే నా తోటి సహోదరులు సంత యేసురత్న గారికి, రాజుబాబు గారికి వచ్చిన మీకు అందరికి కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మంచి సమయానికి వచ్చాం. మరి కానుకల గురించి ప్రార్థన చేసుకుని, ఎందుకంటే సమయం మనం సద్వినియోగం చేసుకోవాలి కనుక కానుకలను ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మహాగణుడిన మహోన్నతుని మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, గడిచిన కాలమంతయు కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలోకి ప్రభా కొన్ని దినాలు మేము వెళ్ళబోచుండగా నీ క్రిస్మస్ వేడుకలు ప్రభా, నీ పుట్టిన సందర్భాలను బిడ్డలు అనేక చోట్ల జరుపుచుండగా మాకందరికీ కూడా ప్రభా నూతన అనుభవాన్ని మాకు అనుగ్రహించమని ఇదిగో మన కానుకల విషయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి కానుకలు తీసుకొచ్చిన ప్రతి బిడ్డని కూడా ప్రభా అలనాడు తండ్రి విధవరాలు వేసిన 2 కానుకల ప్రభా దీవించినట్లుగా నీ బిడ్డల యొక్క కుటుంబాలను మీరు దీవించండి. కలిమిలో నుండి లేమిలో నుండి తీసుకొచ్చిన కానుకలు 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా మీ బిడ్డలకు పల్లింపజేయమని
ఈ కానుకలని సేవార్థమని మహిమ కొరకు వాడబడినట్లుగా మీరు కృప చూపించమని సహాయం చేయమని ఈ కూడికన ప్రభ ఆదిని అంతమని విషయం వరకు మీ ఆత్మ స్వాధీనములో మీరు నడిపించి ప్రాంగణించిన మహిమను దేవదూతలను కావలాగుంచి మీరే పరిశుద్ధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకొని సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. ప్రార్థించినటువంటి దేవుని యొక్క దాసులు పెద్దరాజు గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి సమయంలో క్యాండిల్ సర్వీసు, కేక్ కటింగు కార్యక్రమము ఇక్కడ పొందుపరచబడింది. దయచేసి క్యాండిల్స్ మీ ముందుకు వచ్చాయి కనుక క్యాండిల్ తీసుకున్న వారందరూ కూడా లేచి నిలవబడాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే స్థానిక సంఘ కాపరి భారతరావు గారు, అలాగే వారి సహాయ కాపరి మోహన్ గారు, అలాగే వేదికపై ఉన్న దైవజనులందరూ కలిసి ఈ క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దయచేసి ఇచ్చేసిన మీ అందరూ గమనించండి. క్యాండిల్ మేము ఇక్కడ వెలిగించి మీకు పాస్ చేస్తాం. అంతవరకు దయచేసి బయట దేవునికి విరోధముగా ఏ పని చేయొద్దు, బయట వెలిగించొద్దు. కొన్ని సభల్లో చాలా క్యాండిల్ సర్వీస్ అంటే సులకనగా చూస్తూ ఉన్నారు. అది క్రమము కాదు, దేవునికి విరోధమైన పని. క్యాండిల్ మీ దగ్గర ఉంది, అగ్గిపెట్టి మా దగ్గర ఉందని కానీ వెలిగించకండి. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ క్యాండిల్ సర్వీస్ను కొనసాగింప చేద్దాం. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు. ఈ సమయంలో మీ దాసుడు నాయన భారతరావు గారి ద్వారా జరిగిస్తున్న ఈ గొప్ప పరిచర్యలో నాయన ఈ దినం ఈ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చారు. ఇగో తండ్రి, ఇప్పుడు క్యాండిల్ సర్వీస్ నిర్వహిస్తున్నాం. దీని సాదృశ్యం మీరు లోకమునకు వెలుగై వచ్చారు అన్న సంగతిని నాయన సర్వ ప్రపంచానికి వెలుగెత్తి చాడడానికి ఇచ్చిన ఈ మాదిరిని బట్టి నేను స్తుతిస్తూ ప్రభా మీరు కృప చూపించమని చేరువచ్చిన బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో ఈ క్యాండిల్ సర్వీస్ను నిర్వహిస్తున్నాము తండ్రి. ఆమేన్. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు రక్షకుండు దయించినాడు రారే కొల్లబోయలారా రక్షకుండు ఈ మైకిల్ పెట్టండి బాబు. రారే కొల్లబోయలారా తక్షణమున పోయి మనని రీక్షణ ఫలముందుదాము రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు దావీదు వంశమందు ధన్యుడు దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మన దిక్కు చేరి చూచినాడు రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు గగనము నుండి గనుడుగా ప్రియేలు దూత గగనము నుండి గనుడుగా ప్రియేలు దూత తగినట్టు చెప్పేవాడు
మిగుల సంతోష వార్త రక్షకుండు దయన్ నాడు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునాడు పుట్టను, క్రీస్తునాడు పుట్టను. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకు, రానయున్న యేసయ్యకు. కొనుచు నుమదించి కడకు క్రీస్తు నందరికి నీ తెల్పినారు. రక్షకుడు దయించినాడు, మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తునాడు పుట్టను, క్రీస్తునాడు పుట్టను. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి. చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున విశ్రంబిప్పుడు రక్షకుడు దయించినాడు. క్యాండిల్స్ అందరూ పైకి ఎత్తుంది, అందరూ పైకి చూపించు. ఓ పరమా రక్షకుడు దయించినాడు, మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. పరమా రక్షకుడు దయించినాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తునాడు పుట్టను, క్రీస్తునాడు పుట్టను. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, రానయున్న యేసయ్యకు. బలో క్రీస్తు మహారాజుకి. దయచేసి క్యాండిల్స్ ఈ ప్రక్కన ఉన్న వాళ్ళ కిటికీలు అలా వెలిగించి పెట్టండి, ప్రక్కన ఉన్న వాళ్ళ కిటికీలు వెలిగించి పెట్టండి, బయట ఉన్నటువంటి వారు అరుగు మీద అలా పొడవుగా వెలిగించి పెట్టండి. మంచిది. ఈ సమయంలో క్యాండిల్ సర్వీసులో సహకరించిన దైవజనులకును అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. దైవజనులు స్థానిక సంఘ కాపరి ప్రియులు భారతరావు గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రాలు. కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో కేకు మరి స్పాన్సర్ చేసినటువంటి మరి 2 రోజుల క్రితమే వైట్ దేశం నుంచి వచ్చారండి ఒక జంట. వారెవరు దొండపట్టి భారతి సురేష్ గారు. వారి కుమార్తె నిమిత్తము ఈ కేకును తయారు చేయించవలసిందిగా వారే నాకు చెప్పినప్పుడు మరి ఎంతలో తయారు చేయించమన్న కేక్ అనేది 1/2 కేజీ ఉండొచ్చు, కేజీ ఉండొచ్చు. అంటే మన సంఘానికి ఏ విధమైనటువంటి పేరు ఉందో అటువంటి కేకును తయారు చేయించమన్నప్పుడు 3 కేజీల కేకును తయారు చేయించారు. అందరికీ సరిపడనట్టు
దాని నిమిత్తము మరి కాపరి గారి ప్రార్థన చేసే ముందు మరి వారి కుటుంబ సభ్యులను ఇక్కడికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తిరిగి ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి ఇస్తున్నాను. దయచేసి రండి. కుమారుడు సురేష్ అలాగే భారతి. అలాగా సరే, అలాగే చేద్దాం. గొల్లమందులు పవర్ఫుల్ కనుక రండి. భారతీ సురేష్లు ముందుకు వస్తే